ప్రపంచం ఒక అగ్నిగుండంలా మారుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అగ్రరాజ్యాలే అడుగు వేయడానికి భయపడుతున్న చోట ఒక దేశపు జెండా మాత్రం రెపరెపలాడుతూ గర్వంగా సాగిపోతోంది. శక్తివంతమైన దేశాల నౌకలు నిలిచిపోయిన చోట మన భారతీయ నౌకలకు రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తోంది. ఇది నవభారత దౌత్య విజయం. ఇది మన త్రివర్ణ పతాక శక్తి. అసలు హార్మోజ్ జలసంధిలో ఏం జరుగుతోంది? అగ్రరాజ్యం అమెరికా సైతం ఆశ్చర్యపోయేలా భారత్ సాధించిన ఆ విజయం ఏంటి? మన విదేశాంగ నీతిలో వచ్చిన ఆ విప్లవాత్మక మార్పు ఏంటి? పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు, ఇరాన్ అమెరికా మధ్య దాడులు, హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్, భారత్కు మార్గాన్ని సుగమం చేసిన ఇరాన్. ప్రస్తుతం ప్రపంచం ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ అమెరికా మధ్య మొదలైన దాడుల పర్వం రోజురోజుకు ముదురుతూ అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనలోకి నెట్టివేస్తుంది. ప్రపంచ దేశాలన్నింటికీ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రపంచ దేశాల ఇంధన అవసరాల్లో దాదాపు 5వ వంతు తీర్చే ఈ మార్గాన్ని ఇరాన్ తన అదుపులోకి తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఇంతటి భయానక ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఒక ఆసక్తికరమైన, భారతీయులందరూ గర్వించదగ్గ పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్ కేవలం తన మిత్ర దేశాలకు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మిత్ర దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉండటం విశేషం. మిగిలిన దేశాల నౌకలను నిలిపివేస్తూ భారత నౌకలకు మాత్రం ఇరాన్ ప్రత్యేక అనుమతులిస్తుంది. దీనివల్ల మన దేశానికి రావాల్సిన కీలకమైన ఇంధన నౌకలు సురక్షితంగా తీరానికి చేరుకుంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచ దేశాలన్నీ భయంతో వణికిపోతుంటే భారతదేశం మాత్రం తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా భారతదేశానికి ఇరాన్ వంటి దేశం నుండి ఇప్పుడు లభిస్తున్న ప్రత్యేక ప్రాధాన్యత వెనుక మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన దౌత్య నీతి దాగి ఉంది. ఇది ఏదో రాత్రికి రాత్రే జరిగిన మార్పు కాదు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయన అనుసరిస్తున్న విదేశాంగ విధానం నేడు మనకు రక్షణ కవచంలా మారింది. గతంలో అరబ్ దేశాలతో, ఇరాన్ వంటి దేశాలతో మన సంబంధాలు కేవలం చమురు కొనుగోలుకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ మోదీ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. ఆయన స్వయంగా ఆయా దేశాల్లో పర్యటించి అక్కడి పాలకులతో వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఇరాన్లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషించడం నుండి అరబ్ దేశాల్లో అత్యున్నత పౌర పురస్కారాలను అందుకోవడం వరకు మోదీ వేసిన ప్రతి అడుగు నేడు భారత్కు అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సాధారణంగా అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశంతో స్నేహం చేస్తే ఆ దేశానికి శత్రువుగా ఉన్న మరో దేశం మనకు దూరమవుతుంది. కానీ మోదీ దౌత్యం ఇందులో ఒక అద్భుతమని చెప్పాలి. ఒకవైపు అమెరికాతో అత్యంత సన్నిహితంగా ఉంటూనే మరోవైపు ఇరాన్, రష్యా వంటి దేశాలతో కూడా అంతే దృఢమైన బంధాన్ని ఆయన కొనసాగించగలుగుతున్నారు. శత్రుత్వంతో ఉన్న దేశాల మధ్య కూడా సమన్వయం సాధించగలిగే స్థాయికి నేడు భారతదేశం చేరుకుందంటే అది కేవలం మోదీ దార్శనికత వల్లే సాధ్యమైంది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ భారత జెండా ఉన్న నౌకలకు ఇరాన్ ఎటువంటి ఆటంకం కలిగించకపోవడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అమెరికా వంటి అగ్రరాజ్యాల నౌకలను సైతం నిలిపివేస్తున్న ఇరాన్ భారత నౌకలకు మాత్రం దారిస్తుందంటే అది మన ప్రధాని సాధించిన దౌత్య విజయమే. మోదీ పటిష్టమైన విదేశాంగ విధానం వల్ల నేడు భారత జెండాకు అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ఒక గొప్ప రక్షణ లభిస్తుంది. సముద్రం మధ్యలో మన నౌకలపై ఎగిరే త్రివర్ణ పతాకాన్ని చూసి శత్రు దేశాలు కూడా గౌరవించే పరిస్థితిని ఆయన కల్పించారు. భారతదేశం నేడు కేవలం ఒక దేశం కాదు, ప్రపంచ శాంతిని కాపాడే ఒక శక్తివంతమైన ధృవ తారగా ఎదిగింది. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో కూడా భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి మోదీ రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించారు. ఇప్పుడు పశ్చిమాసియాలో కూడా అదే విధమైన గౌరవం మనకు దక్కుతోంది. మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న భారత్ ఫస్ట్ విధానం వల్ల ప్రపంచ దేశాలన్నీ మన అవసరాన్ని గుర్తిస్తున్నాయి. మనం ఎవరికీ వ్యతిరేకం కాదు, కానీ మన దేశ ప్రయోజనాల విషయంలో ఎవరికీ తలవంచమనే స్పష్టమైన సందేశాన్ని ఆయన ప్రపంచానికిచ్చారు. అందుకే యుద్ధం జరుగుతున్నా సరే
మన వాణిజ్య నౌకలు క్షేమంగా స్వదేశానికి చేరుకుంటున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో భారత నావికాదళ నౌకలు మోహరించి మన వాణిజ్య నౌకలు సురక్షితంగా స్వదేశం చేరే వరకు రక్షణ కవచంలా ఉంటున్నాయి. ఇది మన దేశ రక్షణ రంగం ఎంతటి పటిష్టంగా ఉందో చాటి చెబుతోంది. ఇటీవల మన దేశానికి సరిపడా వంట గ్యాస్ ను తీసుకువస్తున్న 2 భారీ నౌకలు BWTYR, BWELM సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటాయి. వీటి ద్వారా దాదాపు 94,000 టన్నుల LPG భారత్ కు చేరుతుంది. అంతకుముందే శివాలిక్, నందాదేవి, పైన్ గ్యాస్, జగ్ వసంత్ వంటి నౌకలు విజయవంతంగా భారత ఓడరేవులకు చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల నౌకలు అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతుంటే భారత నౌకలు మాత్రం లక్ష్యం వైపు దూసుకుపోతుండడం చూసి అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ వంటి వారే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధిని దాటడంపై అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ స్పందించారు. భారతీయ నౌకలు లక్ష్యంగా చేసుకోకుండా ప్రయాణిస్తున్నాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో ఇతర దేశాల నౌకలు అక్కడ ప్రయాణించడానికి భయపడుతుంటే భారతీయ జెండా ఉన్న నౌకలు మాత్రం సురక్షితంగా వెళ్తున్నాయి. భారతదేశ దౌత్యపరమైన స్థానం కారణంగా ఇది జరిగి ఉండవచ్చని కొన్ని చర్చలు సూచించాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాలకే అక్కడ కొన్నిసార్లు సవాళ్లు ఎదురవుతున్నాయి. కానీ భారత్ మాత్రం తన తటస్థ వైఖరితో అందరితోనూ సత్సంబంధాలను కొనసాగించగలుగుతుంది. భౌగోళిక రాజకీయాల్లో ఒక దేశం ఎంత శక్తివంతంగా ఉంటే ఆ దేశపు ఆస్తులకు, పౌరులకు అంతర్జాతీయ స్థాయిలో అంతటి గౌరవం, రక్షణ లభిస్తాయని అన్నారు. హార్ముజ్ జలసంధిలో భారతీయ నౌకల సురక్షిత ప్రయాణం అనేది కేవలం రవాణాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది నవభారత దౌత్య శక్తికి ఒక గీటురాయి. క్రిస్ రైట్ వ్యాఖ్యలు భారతదేశపు పెరుగుతున్న ప్రాబల్యాన్ని పరోక్షంగా అంగీకరించడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు సైతం ఈ సంక్షోభంలో ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతుంటే భారతదేశం మాత్రం తన ప్రజల అవసరాల కోసం, ఇంధన భద్రత కోసం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇది నవభారత శక్తి. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ నేడు ఎవరిపై ఆధారపడే దేశం కాదు, ప్రపంచానికే దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగింది. ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనైనా, ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభంలోనైనా భారత్ తన పౌరుల ప్రయోజనాలను మరియు ప్రపంచ శాంతిని కాపాడటంలో ముందుంటోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే: ఒక దేశం యొక్క బలం ఆ దేశ నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. మోదీ దృఢ నిశ్చయం, ప్రపంచ దేశాధినేతలతో ఆయనకున్న సత్సంబంధాలు నేడు మన దేశానికి శ్రీరామ రక్షణగా నిలుస్తున్నాయి. ఈ స్ఫూర్తితోనే భారత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి విశ్వగురువుగా వెలుగొందుతుందని నిపుణులు అంటున్నారు.